ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. కుటుంబంలో కలహాలండి. ఎప్పుడు చూసినా ఆ కలహాలతో చచ్చిపోతున్నాం మేము. అది తగ్గిపోయి శాంతిగా ఉండటానికి ఏం చేయాలో తెలియట్లేదు, కాస్త సెలవిస్తారా అని అడుగుతున్నారు. కుటుంబంలో శాంతి లేకపోవటం, కలహాలు విజృంభించడానికి మూల కారణం ఏంటి అంటే, సహజసిద్ధంగా అన్నిటికీ మూలం ధనం. ధనాన్ని సంపాదించి అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అనే భావంతో సరిసమానంగా గనక చేసుకుంటూ పోతే కుటుంబంలో ఎటువంటి అశాంతులు రావు. వాడు బాగా సంపాదించాడు, నేను సంపాదించలేదు, మా అమ్మ వాడికే రాసిపెట్టింది, ఆడపిల్లలకే ఇచ్చేసింది అని చెప్పేసి భావిస్తే అశాంతి వస్తుంది. ఇలా అందరూ సఖ్యతగా ఉండాలి, కుటుంబం అంతా కూడాను చాలా బాగా ఉండాలి అన్నప్పుడు మీరందరూ కూడా కలిసి ఏకమ్మడిగా పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి. ఒక అద్భుతవంతమైన రోజున కలిసికట్టుగా అందరూ వెళ్ళి పవిత్ర నదిలో స్నానం చేసి అందరూ కూడాను ఆనందంగా దైవ దర్శనం చేసుకొని వస్తే కుటుంబ కలహాలు అనేటువంటివి రానే రావు. ఇది శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. అంతేకాకుండా కుటుంబ సఖ్యతా స్వరూపానికి అఘోర పాశుపతాస్త్రం అని చెప్పేసి హోమం నిర్వహించాలి. పరమేశ్వరుడే అనుగ్రహాన్నిచ్చి అందరికీ సరిసమానంగా ఆనందం ఉండేటట్టుగా చేస్తాడు. గౌరీదేవి పరమేశ్వరి, ఆ తల్లి అనుగ్రహంతో పరమేశ్వరుడు అందరికీ కూడాను శాంతిని ప్రసాదించి ఆ కుటుంబంలో ఏ కలహాలు లేకుండా చేస్తాడన్నమాట. అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తలు వీళ్ళందరూ కూడాను శాంతియుతంగా జీవితాన్ని గడపడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత వరం ఉమ్మడిగా నదీ స్నానం ఆచరించటం, శైవ దర్శనం చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకున్న పిదప కుటుంబ సఖ్యత పాశుపత హోమం చేయటం. ఇలా గనక నిర్వహించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సద్గతి ఈ మానవులందరికీ కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. ఎవరైతే నిద్రపోతూ శివనామం, నిద్ర నుంచి లేస్తూ హరినామం చేస్తారో ఆ ఇంట్లో శాంతి ఎక్కువ ఉంటుంది, అందరూ కలిసికట్టుగా ఉంటారు. అంతేకాకుండా వాస్తుశాస్త్రరీత్యా కూడాను కలహాలు పోవటానికి పాటించవలసిన గొప్ప నియమం, ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దైవ సంబంధమైన చాంటింగ్ వినపడాలి. ఓం అని కానీ, నమో నారాయణ అని కానీ, లేకపోతే ఓం నమ శివాయ అని కానీ. అంతేగాని పొద్దున్నే లేస్తున్న సినిమా పాటలు వినటం కాదు. అవి కూడాను చాలా ఘోరమైన పాటలు వినకుండా నిద్ర నుంచి లేస్తూనే దైవదత్తమైనటువంటి ఆ పవిత్రవంతమైనటువంటి భక్తి గీతాలతో కూడిన పాటలు వినాలి. అలాగే చాంటింగ్ కూడాను దైవదత్తంగా ఉండేట్టుగా ఉండాలి. అలా గనక ఇంటిలో ఉంటే కుటుంబ సఖ్యత బాగా పెరుగుతుంది. ఆహాభావాలు, అహంకారాలు తగ్గిపోతాయి. అందరూ బాగుంటేనే కదా మనమంతా ఉండేది అని అందరూ కూడాను ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని జీవితాన్ని సుగమమయం చేసుకుంటారు. అందుకే కుటుంబంలో ప్రతి ఒక్కరూ అందరూ కలిసి తరచూ తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవాలి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించొద్దాం పదండి అని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ తీర్థయాత్ర చేసొస్తే కుటుంబంలో సఖ్యతలు పెరుగుతాయి. అంతేగాని ప్రతి వాళ్ళు సెల్ ఫోన్లు చూసుకుంటూ నాకేం పనిలే వాడితో ఇప్పుడు మాట్లాడటం, ఈ సెల్ ఫోన్లు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి.
కుటుంబంలో ఉన్న సఖ్యతను సర్వనాశనం చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తును పాడు చేస్తున్నాయి. పొద్దుకులు సెల్ ఫోన్తో వాళ్ళు అనుక్షణం మెర్జడైపోవటం వల్ల అసలు సిసలైన ఆత్మీయత, అనురాగాలకు దూరమైపోతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించి పిల్లలకి మాత్రం సెల్ ఫోన్ల అలవాట్లు మాత్రం ఎక్కువగా చేయకండి అని చెప్పేసి విన్నవిస్తూ, మీ అందరి సుఖం కోసమే మా ఆంధ్రజ్యోతిలో చెప్పేటువంటి ఈ సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు.